భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు విద్యను బోధించే టీచర్లు 10వ తారీఖు నుండి సమ్మెలో ఉండడం వల్ల కస్తూర్బా విద్యార్థినులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదు. అందువల్ల విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు తొడుందెబ్బ నాయకులు మద్దతు తెలియజేశారు. వారు మాట్లాడుతూ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి. పాఠశాలలో పరీక్షల టైంకి టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేలా చూడాలని తొడుందెబ్బ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొడుందెబ్బ నాయకులు బండారు సూర్యనారాయణ, తంబళ్ల రవి, కారం నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మేము హాస్టల్లోనే ఉండాల్సి వస్తుంది, బయటికి కూడా రావట్లేదు సార్. ఈరోజు గేమ్స్ ఉండాలి, గేమ్స్ కూడా వెళ్ళలేదు మేడమ్స్ లేకపోతే. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేవి కాబట్టి కంపల్సరీగా టీచర్స్ కావాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాపేట నియోజకవర్గం మరి అనపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళకి మా తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం, ఏదైతే టీచర్స్ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి, పిల్లల బతుకులు బాగు చేయాలి, వీళ్ళకి టీచర్లు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మై నేమ్ ఇస్ ఉమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ MPC. మాకు మేడమ్స్ 10 days నుంచి రావట్లేదు, ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ ఒకటి వెళ్తున్నాం, మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మాకు మా మేడమ్స్ ని కావాలి, మా క్లాసెస్ అన్ని జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. పిల్లలు బయటకు వచ్చి ధర్నా చేయడం అనేది జరుగుతుంది. క్లాసులు లాస్ అవుతున్నామని చెప్పేసి ధర్నా చేయడం అనేది జరిగింది బయట ఈరోజు. సో మరి ప్రభుత్వం తొందరగా స్పందించి మా సమస్యలు తొందరగా సాల్వ్ చేసి మేము మళ్ళీ వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యి క్లాసెస్ తీసుకునే విధంగా ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను KGBV అనపరెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ స్కూల్లో CRT బయాలజీగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మా స్ట్రైక్ లో భాగంగా కలెక్టరేట్ దగ్గరికి వెళ్లడం అనేది జరిగింది. సో 2 members టీచర్సే స్కూల్లో స్టే చేస్తున్నారు, అది పిల్లల ప్రొటెక్షన్ పర్పస్. సో మేము సమ్మె చేసేది ఎందుకు అంటే రెగ్యులరైజేషన్ కావాలి. సో రెగ్యులరైజేషన్ మా బెనిఫిట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాము. సో దానివల్ల పిల్లలు ఇక్కడ క్లాసెస్ అనేది లాస్ అవడం జరుగుతుంది. సో 9వ తారీఖు నుంచి మేము పెన్ డౌన్ అండ్ చాక్ డౌన్ అనేది చేయడం వల్ల పిల్లలు క్లాసెస్ లాస్ అవుతున్నాము అనేసి ఈ రోజు ఇంటర్వెల్ టైంలో పిల్లలు బయటకు వచ్చి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. సో మా మేడం MLలో ఉన్నారు. సో దాన్ని MLలో ఉండడం వల్ల నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేది జరిగింది. సో మా బెనిఫిట్స్ కోసం మేము ఫైట్ చేయడం అనేది జరుగుతుంది.